హాయ్ అందరికి, అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ తాతయ్యది షష్టి పూర్తి చేస్తున్నాం అనమాట. సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కొన్నాము. ఇక్కడైతే చికెన్ ఉంది నా చేతిలో. సో ఈ వీడియోలో ఏంటంటే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాము, హోల్ ఈవెంట్ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. షాపింగ్ కూడా ఉందా? సో కూరగాయలు తెచ్చుకున్నాం, వచ్చేసినాం అనమాట. ఇప్పుడే అంతా ఈవెంట్ అంతా మా అన్న వాళ్ళ ఇంట్లో అవుతుంది అనమాట. సో మా వదిన ఇక మా చిచ్చి ఈమె షెఫ్ అనమాట, బిర్యానీ వేసేది. నీ చేత్తో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అమ్మమ్మ షష్టి పూర్తి జరిగేది అమ్మమ్మ. ఈమెకే అండ్ మా తాతయ్య బయట ఉన్నాడు. ఇంకా పుదీనాకి ఎట్లా కట్ చేయాలనేసి ఇన్స్ట్రక్షన్ అంతే కదా. ఇక ఇక్కడ మా వదిన ఆయిల్ పోసుకుంటుంది. అయితే బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయినాము. అయినాక ఏం పేరు అంటే బిర్యానీ కిచ్చుడు అనేది, తర్వాత పులావా. సో ప్రస్తుతానికి అయితే బిర్యానీ అనుకుని అందరం బిర్యానీ వేస్తున్నామని అనుకుంటున్నాం. అయిన తర్వాత చూపిస్తే ఎట్లుంటారు. చికెన్ వచ్చింది. ఓయ్ కోయ్ ఓయ్ కోయ్ కోండ్ కోయ్ ఓయ్ కోయ్. తాత కంగ్రాచులేషన్స్ తాత. ఓకే, థ్యాంక్ యూ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? లవ్ యూ టూ. నేను చెప్పలేదు. ఏ తాత లవ్ యూ టూ. చికెన్ అయితే వాష్ చేసుకున్నాము. ఇందులోనేమో చికెన్ బిర్యానీకి సపరేట్ చేస్తున్నాము. ఇందులోనేమో కొంచెం ఇట్లా కర్రీకి ఇట్లా బోన్స్ సూప్ పెట్టుకోవడానికి అనమాట. సో ఇది ఇక్కడ వరకు వచ్చినాము. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. బిర్యానీ రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? స్పైసీ ఉంటుందా ఎట్లా? పాతది కదా, కారం ఉండదు కదా. దాంట్లోకి ఎంత సరిపోతుంది? అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. అది ఏది అడుంది. బాయ్స్ చెప్తారు వంట ఎట్లా వేయాలో అట్లా. ఇదైతే సెట్. అందరు చూసి నన్ను అంటారు, మీ ఊళ్ళో ఆయన మా కోడలు మా మేనగడలు అని చెప్పిన. మా మేడము ఇక అడుగుతుంది మీ కోడలు అని. అడిగితే మా సొంత మేడం లండన్ చెప్పిన. మొన్న మా కొడుకు మా మనమరాలు అందరు అని చెప్పిన. సరే చికెన్ కర్రీ పొయ్యి పని వేయచ్చుగా. వెయ్యాలా?
సక్సెస్. డాక్టర్లు కూడా అసలు ఛాన్స్ లేదు, ఆమెకి ఏదో ఒక ఆర్గాన్ పడిపోతుంది అని చెప్పినప్పటికీ అయినా మామ వాళ్ళు అందరు వచ్చి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.